वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. కూడా ఈ పురాణం రంగడు అనేటువంటి యూట్యూబ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ పురాణం రంగడు అంటే ఏమిటంటే, ఈ యూట్యూబ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నా ఉద్దేశం ఏంటంటే, భావితరాలకి మనకి ఒక పురాణ ప్రక్రియ అనేది ఒకటి ఉండేది అనే దాని గురించి చెప్పడం, అలాగే మళ్ళీ ఆ రోజుల్లో ఏదైతే ఈ కార్యక్రమం కొనసాగించేవాళ్ళో ఆ కార్యక్రమాన్ని మళ్ళా మన భావితరాల్లో పిల్లలకి అందరికీ కూడా అందించాలనేది నా ఉద్దేశం. నా పేరు భావతి అమల సురేష్ బాబు. మాది కలువరాయ్ అగ్రహారం, కావికంట వాసిష్ఠ గణపతి గారు పుట్టినటువంటి ఊరు. ఈ పురాణం ప్రక్రియ గురించి మీకు క్లుప్తంగా వివరిస్తానంటే, 1960, 70, 80లో మనకి అప్పుడు టీవీలు ఉండేవి కాదు, రేడియోలు మాత్రమే ఉండేవి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇట్లాంటివి కూడా అప్పుడు అవైలబుల్గా ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఈ పురాణ ప్రక్రియ పురాణ కాలక్షేపం అనేవాళ్ళు దీన్ని. కానీ ఇది కాలక్షేపం కంటే కూడా పురాణ ప్రక్రియ గ్రామాల్లో ఒక ప్రజలందరికీ కూడా ఒక దృశ్య కావ్యంలాగా ఉండేది. ఇతిహాసాలంటే రామాయణం, భారతం, అలాగే 18 పురాణాలు, భాగవతం కావచ్చు, శివపురాణం కావచ్చు, విష్ణు పురాణం కావచ్చు, కార్తీక పురాణం, ఇలాగ ఈ 18 పురాణాలు, ఇతిహాసాలు ఎక్కువగా వీటిని చదువుతూ ఉండేవాడు. జనరల్ గా ఈ ప్రక్రియ ఎలా సాగేది అంటే, పల్లెటూళ్ళలో అందరూ కూడా పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం భోజనాలు తొందరగా చేసేవారు. 6:30, 7 అందరికి డిన్నర్ అయిపోయి, అప్పుడు గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఒక రచ్చబండ దగ్గర కానీ, దేవాలయాల దగ్గర కానీ, లేదా ఏదైనా ఒక సభాస్థలి ప్రాంగణాల వద్ద గుమికూడి కూర్చునేవారు. ఈ పురాణ ప్రక్రియలో జనరల్ గా ఇద్దరు ఉండేవారు. అంటే ఒకరు చదివేవారు, ఇంకొకరు అర్థం చెప్పేవాళ్ళు అనమాట. ఈ పురాణ ప్రక్రియని కొంత నీతి నియమాలతోటి క్రమబద్ధంగా ఒక డిసిప్లైన్డ్ గా ఈ ప్రక్రియ అనేది సాగుతూ ఉండేదండి. సాయంకాలం ఎప్పుడు 7 గంటల ప్రాంతంలో పురాణ ప్రక్రియ మొదలు పెట్టేటప్పుడు, అప్పుడు మైకులు కూడా లేవు, పురాణం చదివేటువంటి ఆయన తలకు కంఠం కొంచెం కంఠంలో ఉండేది, అందరికీ వినిపించేది. ఈ కార్యక్రమాల్ని ప్రారంభించడానికి కొన్ని నియమాలను కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ఏమిటి ఈ నియమాలు అంటే, పురాణం చదివేటప్పుడు మనం ఏ ప్రదేశంలో కూర్చుంటామో, ఒక ఎత్తైన ప్రదేశంలో చదివేటువంటి ఆయన, అలాగే అర్థం చెప్పేటువంటి ఆయన కూర్చునేవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొద్దిగా తక్కువగా, అంటే వాళ్ళు ఒక రచ్చబండ మీద కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కిందన కూర్చునేవారు అండి. ఈ చదివేటువంటి ఆయన సౌత్ వెస్ట్ కార్నర్ లో కూర్చుని పురాణ పఠనం చేయాలి, ఒక ఆసనం మీద కూర్చుని. తర్వాత ఆయన పక్కనే అర్థం చెప్పేటువంటి పండితులు, అంటే వాళ్ళకి వ్యాకరణాలు, 4 వేదాలు చదివేవారు, సంస్కృత పరిజ్ఞానం ఉండేది, తెలుగు పరిజ్ఞానం ఉండేది. ఏ శ్లోకానికైనా, ఏ పద్యానికైనా వాళ్ళు విడమర్చి తాత్పర్యం, అర్థం కట్టేట్టుగా చెప్పేవాళ్ళు. అయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందర ఈ ప్రక్రియ ఎలా జరిగేది అంటే, పురాణ ప్రక్రియ ఇందులో వ్యాసపీఠం అని ఉంటుందండి. ఈ చదివేటువంటి ఆయన ఒక ఆసనం మీద కూర్చుంటే, ఆయనకంటే కొంచెం ఎత్తులో ఇది వ్యాసపీఠం అంటారు. ఈ వ్యాసపీఠం మీద మనం పురాణం చదివేటువంటి గ్రంథం, ఇప్పుడు చూడండి, ఇది రామాయణం. ఈ రామాయణ గ్రంథాన్ని వ్యాసపీఠం మీద ఇలా ఉంచి, అది నేను కూర్చున్నాను కంటే ఎత్తులో ఉంటుంది అనమాట ఈ వ్యాసపీఠం. సౌత్ వెస్ట్ కార్నర్ లో కూర్చుంటాం. వచ్చిన పక్కన అర్థం చెప్పేటువంటి ఆయన కూడా కూర్చునేవారు. తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవతామూర్తుల్ని ప్రార్థన చేసి ముందుగా వాళ్ళని ఈ పక్కనే పటాలు కానివ్వండి లేదా మూర్తులు కానివ్వండి ఇలా ఉంచి ముందు దేవతా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించేవాడు. ఇది సుమారుగా 1 గంట అలా జరిగేది. అయితే జనరల్ గా ఈ పురాణ కార్యక్రమం ఎప్పుడు చైత్ర మాసం, మాఘ మాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం ఇలాంటి పర్వదినాల్లో చదివేవాళ్ళు.
అలాగే పారాయణ అనేది ఒకసారి 9 రోజులు చేసేవారు. ఒకసారి నెలల తరబడి కూడా పురాణ పఠనం జరుగుతూ ఉండేది. ఎందుకంటే వాళ్ళకి అదే కనెక్షన్ సాయంకాలం. ఇందులో ఒక చక్కటి గ్రామీణ సామాజిక ఒక ప్రాచీన కళ చాలా ఉందండి ఇందులో. దీనివల్ల ఏంటంటే పురాణ పఠనం వల్ల ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఈ చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా, చదువురాని వాళ్ళకి కూడా, నిరక్షరాస్యులకు కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా భక్తిభావం, ఆధ్యాత్మిక తత్వం, అలాగే ఒక సామాజిక స్పృహ, నైతికత, మనిషి ఎలా ఉండాలి, క్రమశిక్షణతోటి ఎలా ఉండాలి, నైతికమైనటువంటి ఒక పాఠం ఈ పురాణ పఠన ప్రక్రియలో ఉండేది. దాన్ని వివరించి చెప్తూ ఉండేవారు. సో చెప్పాలంటే ఒక ఆదర్శమైనటువంటి నాగరికులుగా తీర్చిదిద్దడానికి ఈ పురాణ ప్రక్రియ ఉపయోగపడేది అప్పట్లో. సో ఈ మా చిన్నప్పుడు నేను కూడా ఈ పురాణ ప్రక్రియ చాలా వింటుండేవాడిని. మా నాన్నగారే చదువుతూ ఉండేవారు పురాణ పఠనం. మా తాతగారు చదివి అర్థం చెప్తూ ఉండేవారు. ఇంత అంటే ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమంలాగా ఈ పురాణ పఠనాన్ని చేసేవారు. దాంతో పాటు సామాజిక స్పృహ ఏర్పడేది, నైతికత అలవాటు పడేది, ఆధ్యాత్మిక తత్వం, మన హైందవ ధర్మం, అలాగే ఈ భక్తి మార్గాన్ని ప్రచారం చేసేటువంటి ఒక చక్కటి ఈ పురాణ ప్రక్రియ అండి. దాని గురించి మన భావితరాలకి దీని గురించి చెప్పాలి అనే టెన్షన్తో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. దీనికి మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.